రబీ కంది ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నా పురుగు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటి వల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటి నివారణకు వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్లో సాగు చేస్తారు రైతులు. అయితే ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పురుగు, మారుక ఆకుముడత పురుగు, కాయ ఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. తొలి దశలో నివారించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంట ముఖ్యంగా శనగ, అదేవిధంగా జొన్న, గోధుమ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వీటి ప్రత్యామ్నాయంగా గత 2 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రబీ పంటగా కందిని రైతులు సుమారుగా 250 నుంచి 300 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ చివరి వారంలో, నవంబర్ మొదటి వారంలో ఈ కంది పంటను రైతులు వేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ జైనద్, బేలా మండలాలలో రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. రబీ పంట ప్రస్తుతానికి ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న ప్లేసెస్లో పూత కాత దశలో ఉంది. ఈ సంవత్సరం చూసినట్లయితే ప్రస్తుతం వరకు పంట బాగానే ఎదుగుదల ఉంది. కానీ ఈ రబీ కాలంలో ఖరీఫ్లో లాగానే ఈ చీడపీడలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎత్తు కూడా ఉండాల్సిన దానికంటే సగం ఎత్తుగా ఉంది. మోకాలు ఎత్తు మందమే ఉంది. సో ఏదేమైనా కూడా కొంత మొక్కల సంఖ్య ఖరీఫ్తో పోలిస్తే సుమారుగా డబుల్ మొక్కల సంఖ్య ఎకరానికి వేయడం 8 నుంచి 10 కిలోలు రైతులు వేయడం జరిగింది. కాబట్టి దాని పరంగా దిగుబడి కూడా కొంత డబుల్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ దశలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పూత కాత దశలో ఎక్కువగా ఈ కీటకాలు ఆశించడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే ఈ శనగపచ్చ పురుగు, అదేవిధంగా మారుక ఆకు ముడత పురుగు, అదేవిధంగా కాయ ఈగ అనేది గమనించడం జరిగింది. వీటి నివారణకు ఖచ్చితంగా 15 రోజులకోసారి ఒక 2-3 స్ప్రేలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మూడింటి నివారణకి ఫ్లూబెండమైడ్ ఎకరానికి 40 మిల్లీలీటరు లేదా లాంబ్డాసైలోత్రిన్ క్లోరాంత్రినిప్రోల్ అనే మందు ఎకరానికి 80 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ నొవలురాన్ అనే మందు ఎకరానికి 330 మిల్లీలీటర్లు. ఈ మూడింట్లో ఏదైనా కూడా ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కాయ ఈగ కూడా కాయ లోపల ఉండి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి కాయ ఈగ నివారణకి థయాక్లోప్రిడ్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాయ ఈగను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా ఖరీఫ్తో పోలిస్తే రబీలో ఎండు తెగులు సమస్య తక్కువగా ఉన్నా కూడా ఈ కీటకాల సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి వాటిపైన దృష్టి సారించాలి. ఇకపోతే ఉష్ణోగ్రతలు ఇప్పుడు జనవరి ప్రాంతం నుంచి ఎక్కువగా మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా ముఖ్యంగా రబీ పంటలో నీటి వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు భూమి తడిపేటట్లు ఇరిగేషన్ అనేది స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఇకపోతే పోషకాలు సంబంధించి ముఖ్యంగా కంది పంటలో విత్తనం వేసేటప్పుడు కానీ విత్తనం వేసిన 10-15 రోజులకు కానీ అడుగు మందుగా నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తూ ఉంటారు. ఇప్పుడు పంట చివరి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు పంట అడుగు మందుగా వేసినా కూడా తీసుకొని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పైన పిచికారీ చేసే ఎరువులైనటువంటి ముఖ్యంగా 13-0-45 లేదా 3-19 లేదా 3-20 లీటర్ 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క బలంగా పెరగడము, తద్వారా కాయలు సరిగా పెరగడము, కాయ సైజు, గింజ సైజు సరిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోషక ఎరువులను పురుగు తెగుళ్ళ మందుతో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా నీటి వినియోగము, పైపాటుగా పోషకాల పిచికారీ,
అదేవిధంగా చీడపీడలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దృష్టి సారించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అక్కడక్కడ మరి ఒకవేళ నీళ్ళ తడి అయినప్పుడు లేదా మిర్చి వేసిన పంటల్లో మరి అక్కడక్కడ ఒక మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ఎండు తెగులు నివారణ కూడా ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేసినట్లయితే ఆ ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రబీ కందిలో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అవి రాళ్లు నిండిన బీడు పొలాలు, ఇప్పుడు అవి సిరులు కురిపిస్తున్న పండ్ల తోటలు. అప్పుడు పంటలు సాగు చేపడితే సకాలంలో వానలు లేక జీవం కోల్పోయిన భూముల్లో పంటలు పండలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయ్యారు రైతులు. కానీ ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి బంగారు పంటలు పండిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన పండిస్తున్న పంటేంటి, ఏటా ఎంత ఆదాయం పొందుతున్నారో మనము తెలుసుకుందామా? ప్రకాశం జిల్లా అనగానే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. తీవ్ర కరువు కాటకాలతో వ్యవసాయం నష్టాల బాటన కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడి నుండి చాలా మంది వలసపోతూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఉద్యానవన పంటలతో సిరులు కురిపిస్తున్నారు పుల్లల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన రైతు నారు బంగారు రెడ్డి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ జామ తోట విస్తీర్ణం మొత్తం 20 ఎకరాలు. 2 ఏళ్ల క్రితం నాటిన ఈ మొక్కల నుండి 2వ సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు రైతు బంగారు రెడ్డి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో కంది, మిరప లాంటి పంటలను పండించి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఉన్న కొద్దిపాటి నీటిని నిల్వ చేసుకునేందుకు 4 ఎకరాల్లో ఫామ్ పౌండ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు. అంతేకాదు సమయానుకూలంగా ఎరువులు, సూక్ష్మ పోషకాలను ఫర్టిగేషన్ ద్వారా అందించడంతో తోట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మేము 20 ఎకరాల జామ సాగు చేశామండి. మాది చెక్క నేల, సాయిల్ టెస్ట్లు అవన్నీ చేస్తే ఓకే, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఈ జంగారెడ్డిగూడెం నుంచి మొక్కలు తెచ్చామండి. ఇది తైవాన్ లైట్ పింక్ అంటారు. ఇది మంచి వెరైటీ, మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది, ప్లస్ స్టాక్ ఉంటుంది. కాయ 2-3 రోజులు అయినా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మామూలు నాగేలు దిక్కి చేసాము. ఒక 4 రోజులు బాగా ఇది ఎండబెట్టేసాము. 5x10 పెట్టాము. ఒక సైడ్ 5 అడుగులు, మొక్కకు సాలుకు 10 అడుగులు పెట్టామండి. సాలుకు 10 అడుగులు అంటే మనకు సేద్యం చేసుకోవడానికి ఫ్రీగా ఉండటం కోసం 10 అడుగులు పెట్టాం. ఇట్లా వచ్చేసి ఎకరానికి 900 మొక్కలు పడుతున్నాయండి. మేము అట్లా 20 ఎకరాలకు 18,000 మొక్కలు ప్లాంటేషన్ చేసాము. మనం మొక్కలు వచ్చేసి సంగారెడ్డిగూడెంలో తెచ్చుకున్నాం. జంగారెడ్డిగూడెంలో మన మొక్క వచ్చేసి లైట్ పింక్, తైవాన్ పింక్ అంటారు దాన్ని. మనకు మొక్కకు ఎకరానికి వచ్చేసి 900 మొక్కలు పడుతున్నాయండి. డ్రిప్ వ్యవస్థ ద్వారానే మెయింటైన్ చేస్తున్నాం. మనకు ఫారం ఫండ్ వేసుకున్నామండి ఒక 4 ఎకరాల్లో హార్టికల్చర్ సబ్సిడీ ద్వారానే. ఆ ఫారం ఫండ్ ద్వారాగా మనం వాటర్ సప్లై చేస్తున్నాం. దీనికి ఎకరానికి ఒక 40,000 నుంచి 45,000 వరకు పెట్టుబడి వస్తుందండి. ఫస్ట్ ఇయర్లోనే మనకు మొత్తం 20 ఎకరాల మీద 18 లక్షలు ఇన్కమ్ వచ్చిందండి. ఒక 10 లక్షలు ఖర్చు పోయినా మిగతా 8 లక్షలు మనం ఫస్ట్ ఇయర్లోనే మిగులుదల ఉంది. ఇంకే ఈ సంవత్సరం వచ్చేసరికి పెద్దగా పెట్టుబడి కూడా ఏం లేదండి. అంతా 2,50,000తో పెట్టుబడి అయిపోయింది. అంటే మనం మందులు స్ప్రేయింగ్స్ ఏం పెద్ద వాడము, మనం ఆర్గానిక్ వాడుతుంటాము. ఎంఎల్ స్ప్రేయర్ అవి స్ప్రే చేస్తాం. మొత్తం ఈ క్రాప్ మీద వచ్చేసరికి ఒక 4 స్ప్రేయింగ్లు ఇచ్చానండి. దీనికి మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే పండు ఈగ అండి. అసలు చాలా ఇది పెద్ద సమస్య. చాలా మంది పండు ఈగ వల్లనే తోటలు కూడా అసలు మంచి కాసే తోటలు కూడా ఎత్తేసారు. ఒక తోటలో 100 బాక్సులు అయితే అనుకుంటే అందులో 50 బాక్సులు పురుగు డ్యామేజ్ చేసి ఉండటం వలన పాపం చాలా రైతులు నష్టపోయారు. నేనైతే దానికి సంబంధించి మంచిగా ట్రాప్స్, మామూలుగా ఒక్కొక్క ట్రాప్ వచ్చేసి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉన్నాయి అన్ని కంపెనీలలో. నేను సొంతంగా చర్చ చేసుకొని వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మేము 30 రూపాయలకి ఇక్కడ మనకు డెలివరీ వచ్చేటట్టు చేశాను. ఇది వాళ్ళు ఇచ్చే 150 రూపాయలదైనా 90 రోజులే పనిచేసిద్ది, మనం వాడేదైనా 90 రోజులే పనిచేసిద్ది.
మనకు దాని వలన అసలు మనం మందులు స్ప్రేయింగ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ చిన్న కాయ పిండి దశలో ఉన్నప్పుడే మనం ట్రాప్స్ పెట్టేస్తే ఏదన్నా పండుగ ఉంటే అందులో ఇదైపోయిద్ది అండి, డ్రాప్ అయిపోయిద్ది. దీనికి మేజర్ సమస్య ఇంకోటి ఏంటంటే నిమటోడ్స్ సమస్య అండి. రావడం వలన తోట చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి దీనికి నివారణ చర్యలు చేపడితే ఏరు వ్యవస్థ పాడవకుండా ట్రైకోవిరిడి, సూడోమోనాస్ అలాంటివి డ్రిప్ ద్వారా ఇవ్వటం వలన, బేరీ వాళ్ళది వేలం ఫ్రైమ్ అనేది ఒకటి ఉందండి. ఆ వేలం ఫ్రైమ్ అనేది కూడా ఇవ్వటం వలన బాగానే ఉండదని అంటారు. ఇప్పటికైతే నాకు అవసరం రాలేదు, నేను వాడలేదు. రైతు బంగారు రెడ్డి అందరిలా కాకుండా మార్కెట్ చూసుకునే పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తోటలో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని సమగ్రంగా నివారిస్తున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని హైదరాబాద్, చెన్నై, కేరళ మార్కెట్కు తరలిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మనము మార్కెటింగ్ చూసుకొని కటింగ్ చేయాలండి. అందరు కటింగ్ చేసినారని మనం కటింగ్ చేయకూడదు. మన నీళ్ళు వెసులుబాటు బాగుంటే మనము పలానా టైంలో మార్కెటింగ్ బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఆ టయానికి 4 నెలల క్రితం కటింగ్ చేసుకుంటే సరిపోయిందండి. ఎగ్జాంపుల్గా మనం మామూలుగా జనవరిలో రేట్ ఉంటుంది, జనవరి ఫిబ్రవరిలో అనుకుంటే మనము సెప్టెంబర్ అక్టోబర్లో కటింగ్ పెట్టుకొని కటింగ్ చేసినప్పుడు మనం బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇవ్వాలండి. ఒకవేళ బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇవ్వకపోతే క్యాంకర్ తెగులు అంటాం కదా, నిమ్మలో అలా వచ్చింది. అలాగే దీనికి కూడా క్యాంకర్ తెగులు అని వచ్చి సన్న సన్న చుక్కల్లాగా పుండ్లాగా తయారయ్యి అది కాయ పనికి రాకుండా అయిపోద్ది. ఒక చెట్టుకు అలా కంప్లీట్గా చెట్టు వచ్చేస్తుంది. అప్పుడు రైతుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అది బ్లైటాక్స్ అనేది కంపల్సరీగా స్ప్రేయింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనము మందులు సాయిల్ అప్లికేషన్ ఎకరానికి నేను ఒక కట్టకాడికి ఇచ్చాను, 14-35 ఇచ్చానండి. మనకు ఇది చెట్టు ఎంత లేదన్నా కనీసం 10 కేజీల నుంచి 25 కేజీలు వచ్చిందండి. ఒక క్రాప్ వచ్చేసి సంవత్సరానికి మనం 2 క్రాప్స్ పెట్టుకోవచ్చు, రెండు క్రాపులు పెట్టుకోవచ్చు, లేదా 3 క్రాపులు కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు తెలిసిన వరకు అయితే 2 క్రాపులు పెట్టుకోవడం ఉత్తమమైన పని. చెట్టు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎనీ టైం కాయలు ఉండాలంటే చెట్టుకు బాగా ఇదయ్యి తొందరగా తోట దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సంవత్సరానికి 2 టైమ్స్, అంటే ఒకసారి ఏప్రిల్ నెలలో కటింగ్ పెట్టుకోవాలి, ఒకటి ఆగస్టు సెప్టెంబర్లో కటింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి సాగునీటి వనరులు లేవు. ఇక్కడి రైతులు వర్షాధార పంటలనే సాగు చేయాలి. ఈ ప్రాంతంలో వరి సాగుకు అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో పండ్ల తోటలను సాగు చేస్తూ సిరులు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బంగారు రెడ్డి. చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడిని సాధించవచ్చు. ఒకసారి మొక్క నాటితే 2 నుంచి 3 ఏళ్ల పాటు పంట కొనసాగడం విశేషం. అలాంటి చామంతి పూల రకాల పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు దేశంలోని పలు ఉద్యాన పరిశోధనా కేంద్రాలను రూపొందించిన పలు రకాల చామంతి పూలను వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాత స్థానం చామంతిదే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడిపూలుగా, దండలు కట్టుటకు, కట్ ఫ్లవర్గా చామంతికి చలికాలంలో మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చామంతులను తప్పనిసరిగా వాడుతుంటారు. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండే శీతాకాలంలోనే ఎక్కువగా పూతకొస్తాయి. అందుకే చాలా వరకు చామంతి పూలను శీతాకాలంలోనే సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఏడాది పొడవునా ఈ పూలకు డిమాండ్ ఉండటంతో దేశంలోని పలు పూల పరిశోధనా కేంద్రాలు అనేక రకాలను రూపొందించాయి. వాటన్నిటిలో అత్యుత్తమమైన రకాలను ఎంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ పూల రకాలు, వాటి గుణగణాలు, సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ప్రొఫెసర్లు. చామంతి శీతాకాలంలో పండించేటువంటి వాణిజ్యపరంగా గుర్తింపున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి పంట. ఇది మన దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించింది. అలాగే ఇటీవల కాలంలో 21-22 గాను ఆంధ్రప్రదేశ్ విడిపూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడింది. అంటే చామంతికి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి రైతులు వేల సంఖ్యలో, వేల హెక్టార్లలో ఈ చామంతి పూలని సాగు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చామంతి యొక్క విశిష్టతని
విద్యార్థుల వరకే కాకుండా రైతులకి అలాగే మిగతా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మేము ఇక్కడ వేరే ఒక పరిశోధనా సంస్థల నుంచి ఈ యొక్క వెరైటీస్ అన్నీ తీసుకురావడం, ఇక్కడ పండించడం, డెమో పర్పస్ ఇవన్నీ చూపించడం జరిగింది. చామంతిలో చాలా రకాలు ఉన్నాయండి. స్టాండర్డ్ చామంతులు, అలాగే స్ప్రే చామంతులు అని ఉంటాయి. డెకరేటివ్ టైప్ అని, ఇన్కరు టైప్ అని, రిఫ్లెక్స్ టైప్ అని, అంటే ఆ రేఖలన్నీ కూడా వివిధ ఆకారాల్లో అలంకరించబడి ఉంటాయన్నమాట. అయితే మా దగ్గర IIHR నుంచి తీసుకొచ్చిన రకాలు చాలా ఉన్నాయి. అంటే పూసా చిత్రాక్ష అని, పూసా యాన్మోల్ అని. సో ఇవి చాలా అందంగా ఉన్నటువంటి రకాలన్నమాట. ఈ పూసా యాన్మోల్ అనే రకం ఏంటంటే మనకి చామంతి శీతాకాలంలో మాత్రమే వస్తుంది, వేసవికాలంలో రాదు. ఎందుకంటే దానికి చీకటి అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి, అలాగే చల్లని వాతావరణం ఉండాలి. కానీ IRI ఢిల్లీ వారు ఈ కొత్త రకాన్ని ఎప్పుడో 2016లోనే దీన్ని విడుదల చేయడం జరిగింది. ఆ వెరైటీని మేము ఇక్కడ ట్రయల్ చేసినప్పుడు కూడా సంవత్సరం అంతా మనకి చామంతి పూలను ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వాళ్ళు కూడా చాలా వెరైటీస్ రిలీజ్ చేశారు. వాటిని కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో ఇందులో మనకి కట్ ఫ్లవర్స్ కింద పెంచుకోవడానికి కూడా రకాలు ఉన్నాయి. అయితే ఈ రకాలని మనము కొద్దిపాటి సైంటిఫిక్ టెక్నాలజీతో మనము వీటిని పెంచుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఇప్పుడు వివాహ కార్యక్రమాల్లో కానీ మండపాల డెకరేషన్లో మనం పెద్ద చామంతులను చూస్తూ ఉన్నాం. అంటే జర్బిరా లాగా అవి కూడా పెద్ద సైజులో ఉంటాయి. ఆ చామంతి పూలని మనం డిస్బడ్డింగ్ ఆపరేషన్ ద్వారా, అంటే మొగ్గలు చాలా వస్తూ ఉంటాయి, ఆ మొగ్గల్ని మనం అన్ని కొమ్మలు తుంచేసి ఒక కొమ్మకి ఒక మొగ్గే ఉంచినట్లయితే మనకి పెద్ద పరిమాణంలో పువ్వులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగ మనం కట్ క్రైసాంతిమంని మనం డెవలప్ చేసుకోవచ్చు. మొక్క నాటిన దగ్గర నుంచి మనకి పువ్వు రావడానికి నెలన్నర నుంచి మనకి మొగ్గ ఆరంభం అవుతుంది. మనకి మొగ్గ వచ్చిన తర్వాత కనీసం మనకి 3 నుంచి 4 నెలల వరకు పంట ఉంటుందండి. సో ఈ 4 నెలల తర్వాత మనకి కొద్దిగా ఈ ఫ్లవరింగ్ తగ్గడం అన్నది ఆరంభం అవుతుంది. మే నెలలో కనుక మనము ఈ యొక్క చిగురుల నుంచి కటింగ్స్ తీసుకుంటే వాటిని మనము జూన్ జూలైలో మనం కటింగ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. రైతులకి చామంతి చాలా వ్యాపార సరళిలో మంచి ఆదాయాన్ని గడించడానికి అతి ప్రాముఖ్యమైన పంటగా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే చామంతిని మనం ఎవరైతే పెంచుకుంటా ఉన్నారో ఈ యొక్క చామంతి నుంచి మనం కొత్త మొక్కలను మనమే డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మొక్క ఏదైతే ఉందో దాని యొక్క 5 నుంచి 6 సెంటీమీటర్ల పై చివరి భాగాన్ని మనం కట్ చేసి రూటెక్స్ లేకపోతే సెరడిక్స్ పౌడర్ ఉంటుంది, రూటింగ్ హార్మోన్ అంటాము, అందులో కనుక డిప్ చేసి తర్వాత మనం కోకోపీటు, వర్మీ కంపోస్ట్ కలిగినటువంటి ఆ చిన్న పాలీ బ్యాగ్స్లో పెట్టుకున్నట్లయితే మనకి 20 నుంచి 30 రోజుల్లో కటింగ్ డెవలప్ అయిపోతుంది. సో అలాగా రైతులు ఈ మొక్కల్ని వాళ్ళ పొలంలో వాళ్ళే మొక్కల్ని డెవలప్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ కొత్త ప్రధాన పొలంలో వాటిని నాటుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళే మల్టిప్లై చేసి పక్క వాళ్ళకు కూడా అమ్మడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క అలంకరణ విషయాల్లో మనం కట్ ఫ్లవర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట, అది అమ్మచ్చు. అలాగే లూజ్ ఫ్లవర్స్ అంటే విడిపూలు మనకి ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే అంటే మన ఆగస్టు నుంచి ఈ యొక్క సంక్రాంతి వరకు కూడా మనకి వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగ రోజు అయితే కనీసం 5 నుంచి 600 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు కేజీ. డిమాండ్ లేని సమయంలో అయితే 300 రూపాయలు కూడా అమ్ముతున్నారు కేజీ పూలు. సో కాబట్టి ఈ పంటకి అత్యధికమైనటువంటి గిరాకీ ఉంది. ఈ పూలని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలని పొందుకోవచ్చు. చామంతి రకాలు దీర్ఘకాలం పాటు అంటే 2 నుంచి 3 సంవత్సరాలు పూల దిగుబడినిస్తాయి. కనుక రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా తలలు తుంచడం, నీటి తడులు, ఎరువుల యాజమాన్యం సమయానుకూలంగా పాటించాలి. సాధారణంగా దీనికి నాటినప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియము చివరి దుక్కులో వేసుకుని నేలలో కలేదునాలి. దాదాపుగా ఎకరాకి 35-40 కిలోల వరకు ఈ ఎరువుల్ని చివరి దుక్కిలో వేసుకుని కలిగి ఉండటం చేయాలి. అదే మాదిరిగా వీటిని పెంచుకునేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత తల తుంచే పద్ధతి అనేది ఒకటి ఉంది. దేనికి అంటే తల తుంచడం ద్వారా దీనిలో పక్క కొమ్మలు ఎక్కువగా పెంచి ఎక్కువ పువ్వులు, కాకపోతే చిన్న సైజు పువ్వులు వస్తాయి. అవి స్ప్రే క్రైసాంతిమమ్స్లో మనం చేయడం జరుగుతుంది. ఇది చేయడం ద్వారా కొన్ని పువ్వుల యొక్క సంఖ్యను పెంచడం అనేది ఆనవాయితీగా మనకు ఉంది. సో ఈ పని చేసిన తర్వాత కూడా
మరొక చెరి 30 కేజీలు ఎకరానికి చొప్పున నత్రజని పొటాషియం ఎరువుల్ని వేసుకోవచ్చు. మరి నీటి యాజమాన్యం ఎలా చేయాలి అంటే మనం అధునాతనమైన పద్ధతిలో మడులుగా లేదా బెడ్స్గా తయారు చేసుకున్న తర్వాత దాని మీద కలుపు నివారణ చేయడం కోసము, అదేవిధంగా నీటి యొక్క నష్టాన్ని అరికట్టడానికి, తేమ నష్టాన్ని అరికట్టడానికి మల్చ్ షీటు బెడ్స్ మీద వేసుకోవడం. ఆ మల్చ్ షీట్ వేసుకునే లోపుగానే మనం దాని లోపల డ్రిప్ ఇరిగేషన్ లైన్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి యొక్క వినియోగాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఎప్పుడు ఎంత అవసరమో ఆ సీజన్ని బట్టి, అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి మరి నీటిని మనం ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి ఈ చామంతి రకాలని పెంచుకుంటూ మార్కెట్ ఉపయోగాన్ని బట్టి, మార్కెట్ అవసరాన్ని బట్టి వీటిని కోసి మరి రైతులకి లేదా వినియోగదారులకి అందజేయడం ద్వారా మంచి లాభాలని చామంతి రైతులు పొందేటటువంటి అవకాశం ఉంది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత పురుగు, ఆకుతొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి. వేరుకుళ్ళు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఇందులో 3 పురుగులు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా డ్యామేజ్ చేస్తాయి. మొదటగా ఇంపార్టెంట్ మనకి పేనుబంగ, ఏఫిడ్స్ అంటారు. అవి లేత చిగురులో మరియు మొగ్గలు స్టార్ట్ చేసినప్పుడు అవి ఆ పురుగులు వచ్చి ఆశిస్తాయి, రసాల్ని పీలిస్తాయి. సీజన్ ఫస్ట్ లో మనకు 1-2 పురుగులే కనపడతాయి. వారం రోజులు అది సంతాన ఉత్పత్తి చేసుకుని వందల కొద్ది పురుగులు తయారయ్యి రసాన్ని పీల్చిన వల్ల ప్లాంట్స్ బాగా బలహీనంగా కనపడతాయి. పూల మొగ్గలు కూడా చిన్నగా వస్తాయి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml/లీటర్ స్ప్రే చేయొచ్చు, లేదంటే డైమ్యూథేట్ 2 ml/లీటర్ స్ప్రే చేయొచ్చు. ఇవి తేనె లాంటి పదార్థాలు కూడా ఎక్స్క్రీట్ చేస్తాయి. ఈ ఎక్స్క్రీట్ చేసిన వల్ల మీకు సూటి మోల్డ్ ఫంగస్ కూడా వచ్చి నల్లగా అయిపోయి ప్లాంట్స్ నాణ్యత కోల్పోతాయి. దానివల్ల మనం ఫస్ట్ నుంచే కేర్ తీసుకుని ఫస్టే మానిటర్ చేసి మనం స్ప్రే చేసుకోవాలంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ రోగర్ కానీ స్ప్రే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పెస్ట్ అంటే మనకు పొగాకు లద్దె పురుగు, స్పోడాప్టర్ లిట్టురా. ఇది ఏమంటే నైట్లు పంటని ఆశించి ఆకులు మరియు మొగ్గలను తింటాయి. ఒక 2-3 రోజు మనము పట్టించుకోకపోతే తోట మొత్తం నాశనం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంపార్టెంట్గా మనము ప్రాక్టీస్ చేయాలంటే ట్రాప్ క్రాపింగ్. మనము ఆముదం మొక్కల్ని బార్డర్లో వేయటం, ఒక 100 ప్లాంట్స్ అక్కడ ఇక్కడ వేసినా కూడా పర్లేదు.